ఓకే నవీన్ చెప్పండి కవితనైతే మరో 9 రోజులు కస్టడీకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా అంటే 9 రోజుల పాటు కోర్టు కూడా జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనేక అంశాలపై కూడా వీరు విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే కవిత ఎప్పుడైతే కోర్టు ప్రాంగణం నుంచి బయటికి వస్తున్నటువంటి సమయంలో సిబిఐ అధికారులపై ఒక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఆ ఆరోపణల్ని కోర్టు ప్రాంగణం లోపల చేశారు కాబట్టి ఇటు న్యాయమూర్తి కూడా సీరియస్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే కవిత చేసినటువంటి కామెంట్స్ ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా కవితని క్వశ్చన్ అడుగుతున్నటువంటి సమయంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ. దాదాపు 2 నెలల నుంచి కూడా ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు, అడిగిందే 10 సార్లు అడుగుతున్నారని చెప్పేసి కూడా కవిత సిబిఐ అధికారులపై కూడా కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మరోసారి ఇటువంటి అంశాలు కావచ్చు, ఇటువంటి కోర్టు ప్రాంగణంలో ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి కూడా న్యాయమూర్తి కవితపై కూడా సీరియస్ కూడా కావడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి నేరుగా తిహార్ జైలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. రేపు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఉన్నటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారులు ఒక మహిళా అధికారితో పాటు మరో 2 అధికారుల నేతృత్వంలోనే ఈ యొక్క విచారణ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం బెయిల్ మళ్ళీ ఈ సాక్షులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం అవన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ అధికారులు కూడా కోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి గత నెల అంటే మార్చిలో కవితని ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆందోళన కూడా చేశారు. రీసెంట్గా నిన్న కేటీఆర్ కూడా ఢిల్లీకి కూడా చేరుకొని కవితను కలిసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా కవితకి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కలిసి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇదంతా కూడా కెమెరాల ముందే ఈ పరిణామాలన్నీ కూడా గమనిస్తున్నామని చెప్పేసి సిబిఐ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తిహార్ జైల్లో 9 రోజుల పాటు కవిత కస్టడీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి సమాధానం ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్ నవీన్ థ్యాంక్ యూ.